అయితే అద్భుతం ఏంటంటే తేజ సార్ టాలీవుడ్ ఛానల్ అనే ఒక ఛానల్ కి పని చేశాను. పిలిచారు. మా శర్మ గారిదేమో కదా అది టాలీవుడ్ ఛానల్ ఆ, అప్పట్లో. శర్మ గారిది. అవును అవును. టాలీవుడ్ ఛానల్ కి పిలిచారు. పిలిచి కొత్తగా టాలీవుడ్ ఛానల్ స్టార్ట్ అయిన కొత్తలో, నానా ఇక్కడ ఒక చిన్న ప్రాబ్లం ఉంది, ఇది నువ్వు మాత్రమే చేయగలవు. ఏంటన్నా? కాదు నానా, మరి అమలు ప్రాంప్టర్ లేదు అన్నారు. 3, 4, 5 పేజీల స్క్రిప్ట్, ఒక్కొక్క బిట్ ఇంత పెద్ద పారాగ్రాఫ్లు, ఒక్కో బిట్లో అయితే 2 పారాగ్రాఫ్లు ఒక బిట్టే. బా, ఇది చిన్న చిన్న బిట్స్ గా చెప్పాలా? కాదు నాన్న, నువ్వు కాబట్టి నేను నీకోసం రాయించా. ఏంటి నా కోసం రాయించారా? ఒకసారి చెప్పడానికి. సరే అన్నా, చేస్తాను. కాదు నాన్న, నీకు మెమరీ గట్టిది రాని, నువ్వు చేస్తావని నీకోసం రాయించుకున్నాను. ప్రాంప్టర్ వచ్చింది కొన్ని రోజులకి. పెద్ద పెద్ద స్క్రిప్ట్లన్నీ నేను కూర్చుని బై హార్ట్ చేసి ఒక 5 minutes చూసుకోవడం, మళ్ళీ బిట్టి చెప్పేయడం, మళ్ళీ చూసుకోవడం. ప్రాంప్టర్ వచ్చింది టాలీవుడ్కి. వచ్చినాక కూడా నా బిట్లు నావే, ఏవి రాని ఉంటారు కదా, వాళ్ళకు 2 లైన్లు ప్రాంప్టర్లో వేసి ఆ 2 ఫుల్ పేజ్ డైలాగ్స్ పేజే, ఫుల్ పారాగ్రాఫ్లు, పెద్ద పెద్ద పారాగ్రాఫ్లు, ఫుల్ పేజ్ పారాగ్రాఫ్లు మనవి. అన్నా ఇంత పెద్ద స్క్రిప్ట్ కదన్నా, ఏందన్నా నువ్వు ఆ 2 లైన్ల కాళ్ళకి ప్రాంప్టర్ ఇచ్చావు నాకు ఇవ్వండి. వాళ్ళ స్టాండర్డ్ ఎక్కడ